RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలంలోని రామాలయంలో ఈరోజు తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్యలో 500 సంవత్సరాల తర్వాత బాలరాముని విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్న తరుణంలో దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రజలందరూ ఒక పండుగలాగా జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా ఏటూరు నాగరం రామాలయం ఆలయంలోనూ జై శ్రీరామ్ అంటూ స్వామివారి నామస్మరణ చేస్తూ పూజలు నిర్వహిస్తూ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం చూసేందుకు ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎల్ఈడీల ద్వారా వీక్షించిన అనంతరం ఆలయ అర్చకులు ఎల్లాప్రగడ నాగేశ్వరరావు శర్మ మరియు ఎల్లాప్రగడ రాధాకృష్ణ శర్మలతో అయోధ్య నుండి వచ్చిన అక్షింతలని తమ శిరస్సులపై చల్లించుకుని ఆశీర్వచనం తీసుకున్నారు. తర్వాత సీతారామచంద్ర స్వామి శోభయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. శోభయాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జోడు చేసుకోకుండా ఎస్ఐ గుర్రం కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో సివిల్ మరియు సిఆర్పీఎస్ బలగాల చేత ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో రామాలయం ఆలయ కమిటీ సభ్యులు మరియు శ్రీరామ భక్తులు, మహిళలు, పిల్లలు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Jai Rama Jai Rama Jai Jai Rama Jai Rama Jai Rama అశోకారు స్వామివారికి నిలబడిన మార్గంగా సమర్పించారు. శ్రీరాముడు స్వామివారికి ఆరోగ్యాన్ని సమర్పించారు. ధనంలో కుటుంబాలు స్వామివారికి నిలబడి Jai Rama Jai Rama Jai Jai Rama Jai Rama Jai Rama Jai Jai Rama Jai Rama Jai Rama Jai Jai Rama పేరు రాధాకృష్ణ శర్మ. నేను పురోహితుడిని. ఈనాడు ఎంతో సుదినం. ఆ రామజన్మభూమిలో రాముల వారి యొక్క బాలరామయ్య ప్రతిష్టాపన జరగడం, అది మోదీ చేతుల మీద జరగడం ఎంతో సుదినము. ఈ రోజున అందరూ కూడా పండగ వాతావరణంలాగా అందరూ కూడా ప్రతిష్టాపన కార్యక్రమం ఎక్కడో అయోధ్యలో జరుగుతూ ఉంటే ఎక్కడ ప్రతి ఊళ్ళో కూడా గ్రామస్తులందరూ కూడా ఎంతో సంతోషంగా దేవాలయాలన్నీ కూడా కిటకిటలాడుతూ చక్కగా రామభక్తితో వచ్చేసి అందరూ కూడా హైందవ సాంప్రదాయం ప్రకారం సనాతన ధర్మంతో అందరూ కూడా భక్తి శ్రద్ధతో వచ్చి ఆ రామయ్య పరిపాలన ప్రారంభమైందనే సంతోషంతో అందరూ కూడా వచ్చి పూజలు అన్ని కార్యక్రమాలు చేసుకుని ఉన్నారు. ఇక్కడ మా దగ్గర కూడా ఏటూరు నాగారంలో చక్కగా ఉదయం నుంచి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒక పెద్ద టీవీని పెట్టి వచ్చి వీక్షించారు భక్తులందరూ కూడా. చక్కటి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించడం జరిగింది. ఇంకా 3 గంటల నుంచి శోభాయాత్ర ఏటూరు నాగారం క్రాస్ రోడ్డు నుంచి ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి ఊరి చివర 3 కిలోమీటర్ల పాటుగా ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. గ్రామ ప్రజలు, భక్తులు, పెద్దవారు, పిల్లవాళ్ళు, ఆడవాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈరోజు ఎంతో సుదినం. అందరూ సంతోషంగా వారంతట వారుగా వచ్చి అందరూ కూడా ఆ రామభక్తులు చాటుకున్నారు. ఇక నుంచి రామయ్య పరిపాలన ప్రారంభమైంది, అందరూ సంతోషంగా ఉంటాము అనేటువంటి ఆనంద ఉత్సాహాలతో ఉన్నారు ఇప్పుడు. ఇది జై శ్రీరామ్.